వస్తాడు. ఏం చేస్తాడు అసలు? ఏమైంది గంటగానే మొత్తుకుంటాడు? ఎప్పటికీ అసలు చూసుకొని ఎందుకు అట్లా అవుతావు? ఊకేమో అయినట్టు ఏం మాట్లాడతానే కదా. ఓ పిల్లలు పట్టించుకో, ఏం పట్టుకో, ఎప్పటికీ ఆ సొల్లు ఎత్తుకుంటూనే ఉండు. పైసలు బాగా నచ్చినాయి అందుట్లో మరి ఏం చేద్దాం, పిల్లలు పట్టుకుని బయట తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సరే సంధ్యా అవునా, వస్తానండి. ఏంటిది? నువ్వున్న పిల్లలు రెడీ కాదు, బయటికి వెళ్దాం. ఎందుకు బయటికి వెళ్దాం? పైసలు లేవు కదా. అవన్నీ నీకు ఎందుకు పైసల గురించి? ఏం నువ్వు పడేసుకుంటాను రెడీగా. ఎక్కడ అప్పు తెస్తాను మళ్ళా? నీకు అవన్నీ అవసరం లేదు. నువ్వు రెడీగా పోను, బయటికి ఎంజాయ్ చేద్దాం, తీసుకెళ్తాం. పిల్లలు పట్టించుకోవాలన్నావు కదా, పిల్లలు తీసుకొని ఎంజాయ్ చేద్దాం పోరాడు. పైసలు లేదు ఎందుకు పోడు బయటికి? అవసరం లేదు. నేను తీసుకెళ్తా కదా, నువ్వు వెళ్ళు. చెప్పు తీరనే అసలు. సరే మరి రెడీ అవుతుంది. పని పని ఎక్కే. ఎంజాయ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసి అన్న 1000 రూపాయలు పెడితే 2000 వచ్చినాయి. మళ్ళీ 2000 పెడితే పెట్టి చూద్దాం మరి. 2000 పెట్టింది తప్పదు. 2000 పెడితే 5000 వచ్చినాయి. అప్ప 5000 వచ్చినాయా? మళ్ళీ 5000 మళ్ళీ పెడతా. 25,000 వచ్చినాయి. అమ్మ మంచిగా ఉన్నాయి ఏదో. 1,00,000 వచ్చినాయి. ఈ 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000కు 10 లక్షలు వేసుడే కావాలి. అట్లయితేనే మన ఇంటి అప్పు మొత్తం దిగుతుంది. 1,00,000 ఇస్తాను. 1,00,000 బా 10 లక్షలు వచ్చినాయి. బా ఈ 10 లక్షలు కూడా ఎత్తా, ఏమైతే చూద్దాం. 10 లక్షలు ఉన్న 10 లక్షలు వాడరా. ఏమండి, ఇంకా టైలర్ షాప్ దగ్గరికి పోతా పిల్లల్ని చూడండి. ఏమండి, నీకే పిలిచేది. ఏంటి? టైలర్ షాప్ దగ్గరికి పోతా పిల్లల్ని చూడండి. ఎందుకు గంట డల్లుగా ఉన్నారు? ఏం లేదు, పేరు చేసుకున్నారు. ఏమైందండి? పిలిచినా కూడా సపోర్ట్ చేస్తలేరు. ఏం లేదు, పేరు. సరే మరి పిల్లలని చూడండి. సరే. 10 లక్షలు పోయినాయి. ఎట్లుంటుంది? బంగారం ఉన్నదని బయటికి ఏంది కదా, బంగారం ఉంటుంది. తాళం అయితే ఏది నాకు నమ్మకం బాగానే ఉన్నది. సరే మరి నేను పోయి బంగారం తీసుకొని బంగారం కుదపెట్టి ఆ 10కి 20 లక్షలు సంపాదించి ఇప్పుడు చూద్దాం. బీరు ఉన్నది, మరి బీరు తాళం ఉంటుంది, దీని కింద ఉంటుంది. దొరికింది. బంగారం ఏడున్నది? ఉన్నదా? చూద్దాం. అప్ప బంగారం దొరికింది. నేను ఇక్కడ అవసరాల దగ్గర ఊదబెట్టి 5కు ఆ 10 లక్షలు 20 లక్షలు చేస్తే కానీ పోతా. బంగారం అయితే పెట్టిన 10 లక్షలు వచ్చినాయి. మరి ఆ 10 లక్షలతో మళ్ళీ అడుగుద్దాం. మళ్ళీ ఇంకేమన్నా వస్తాయా చూస్తాను. రావాలి కూడా, ఆ బంగారం పోతుంది మళ్ళీ. ఈ 10 లక్షలు ఇప్పుడు ఫోన్పే చేసి రాలి.
ఏం చేద్దాం దీన్ని మళ్ళీ యాప్లో పెట్టేసి 10కి 20 చేయాలి, లేకపోతే ఆ బంగారం పోతుంది అటే. ఎట్లా మరి 10కి 20 చేద్దాం. అది పెట్టినా చూద్దాం ఏమవుతుందో మరి. అబ్బా ఉన్న 10 లక్షలు కూడా పోయినాయిరా. ఈ యాప్లు అమ్మితే గిట్నే ఉంటుంది. ఏం చేద్దాం మరి. ఇప్పుడు సంజన వెళ్తే నన్ను ఇంట్లో బుర్రాని ఏం చేద్దాం. ఇంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అది బ్యాంక్లో పెట్టి లోన్ కుదరబెడితే నాకు అత్తే 20 లక్షలు పెట్టకపో. అట్లా అయితే నేను పెడతా. ఇంటి డాక్యుమెంట్స్ దొరికినాయి, బ్యాంక్లో వదిలిపెడతా. ఎట్లయితే అయిపోతా. 20 లక్షలు అంటే మళ్ళీ పెడితే బిట్టింగ్గా 20 లక్షలు బ్యాంక్లో లోన్ పెట్టిందా చూద్దాం. మిమ్మల్ని మళ్ళీ అడుగుతాయి, అడిగితే మళ్ళీ వాళ్ళు వస్తే. అది ఎందుకైనా మంచిది పని చేసిన చూద్దాం. అబ్బా మళ్ళీ పోయినాయి. ఇక లాస్ట్ 10 ఉన్నాయి. ఇదే నేను చూద్దాం మరి ఏమవుతుందో. నేనేరా ఏం చేద్దాం. The next day. ఫోన్గా అన్నట్టుగా పైసలు తీసుకోవాలి. చేద్దాం. అబ్బా బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారుగా, ఈఎంఐలు కట్టమంటారేమో. మన దగ్గర పైసలు లేవు. ఎట్లా మరి ఏం చేద్దాం. కడిగేసే తప్ప ఈఎంఐలు ఇంకేం వాడినా పైసలు ఈఎంఐలు కట్టమంటా. వీళ్ళు ఛార్జింగ్ కూడా లేకపోయా. ఛార్జింగ్ అనే పెడతాం మరి ఇట్లా. రమేష్ ఎవరు ఈ టైంలో వచ్చిందమ్మా. బ్యాంకులో అయితే కాదు కదా, ఫోన్ చేసి వచ్చిరా మరి. నువ్వా చెప్పు ఏం కావాలి. ఏమండి ఉన్నారా? అయ్యో సప్పుడు ఏంటలేడు కదా, ఫోన్ అవుతుందా ఎవరు నెంబర్ పడ్డది. హలో ఎవరు? బ్యాంక్ వాళ్ళ? మేము బ్యాంకులో ఎలాంటి లోన్ తీసుకోవాలి కదా సార్. మా ఆయన తీసుకున్నాడా? ఎంత తీసుకున్నాడు సార్? 20 lakhs. వామ్మో 20 lakhs తీసుకున్నాడా? 1 year అవుతుందా? రేపు వస్తారా మీరు? ఇల్లు చెప్తే చెప్తారా? ఓకే సార్, సరే మరి. నాకేం చెప్పలే మా ఆయనని అడిగినాక మళ్ళీ కాల్ చేస్తా సార్ మీకు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమండి ఉన్నా తీసుకున్నాడా? ఉన్నా ఏంటి కళ్ళు రావట్లేవా? ఇక్కడనే ఉన్నా. ఏంటి చెప్పు. ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. మంచి ఘనకార్యమే చేసిల్లు కదా మీరు. నేనేం చేసిన? బ్యాంకులు 20 లక్షలు తీసుకోండి. ఏం చేసిల్లు? ఏం చేసిన? ఏం లేదు. నీకు ఎందుకు అవన్నీ? ఇప్పుడు 20 లక్షలు ఎట్లా కడతారు? బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసారు, లేదు అని చెప్పిన కట్ చేసిన. ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు జప్తీ చేస్తారట, రేపు వస్తారట. జప్తీ చేస్తారు అట్లా మరి పోతుంది. మరి ఎట్లా 20 లక్షలు ఎట్లా కడదాం అనుకుంటాను? ఇల్లు ఉన్నాయా? ఇల్లు పోతుంది అంతే. ఇల్లు పోతే ఎట్లా బతుకుతాం మనం? మనకు ఉన్నదే కదా ఒకటి, మనకు పని పాట లేదా ఏం లేదా, ఇద్దరం కూర్చొని తింటాం. ఆయనతో ఇల్లు పోతే మళ్ళీ కట్టుకుంటాం మనం. బెట్టింగ్లో పెట్టిన మరిపోయింది. నేను చేయాలి ఆ బెట్టింగ్ యాప్స్ అర్థం అంటే ఈయనరు ఏమైనా బెట్టింగ్ అని ఆడిల్లు. మరి ఎట్లా? బంగారం ఉంది కదా, బంగారం అమ్మితే అత్తాయి కదా. 20 తులాలు ఉంది కాబట్టి 20 లక్షల దాకా అమ్మి కడదాం మరి. బంగారం ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసిన. బంగారం కూడా పెట్టిందా? నిన్ను నమ్మి నేను బీరువాకు తాళం వేయకుండా పోతే బంగారం కూడా పెట్టినగా. ఇక నేనేం చేయాలి? ఇట్లా కొట్టుకొని కావాలా మరి?
ఏం చెప్తాం మరి టైర్లు పోతుంది రోడ్ మీద పడతాం ఏం చేసేది మీరు మంచిగానే చేసిల్లండి, మిమ్మల్ని నమ్మినందుకు మంచి బుద్ధి చెప్పింది. ఆ ఇల్లు పోతే 10 మందిలో పరువు పోతుంది మరి. మరి ఏం మరి ఏం చేయాలి చేద్దాం? పోయినాయి మరి భూమి ఉన్నది కదా మా అమ్మోళ్ళ ఇంటికాడ, అది అమ్ముదామా? ఇక నీ ఇష్టం ఇక మీ వాళ్ళు ఇస్తా అంటే అమ్మి కట్టు కట్టు ఏం చేయాలి నా 2 పైసలు అన్నీ అయిపోయినాయి బెట్టింగ్లో పెట్టిన 20 లక్షలు పెట్టిన 20 లక్షలు పోయినాయి ఎంత పని చేసిందండి, కూరగాయలకి ఏం లేకుండా చేసింది కదా. సరే మా అమ్మలో ఫోన్ చేసి ఆ భూమి అమ్మాయినా అలా పెట్టి ఆ ఇల్లు పైసలు కట్టినాం రేపు కట్టి ఇక్కడ నన్ను తెచ్చి కట్టి ఆ భూమి అమ్మి వాళ్ళకి ఇద్దాం. ఇక ఇల్లు అమ్మించుకున్నాం, ఇల్లు అమ్మితే మనకు పరువు పోతుందండి. ఏదో ఒకటి చేద్దాం సరే మరి మా ఊళ్ళో ఫోన్ చెప్పి సరే చెయ్యి సరే అండి, మొత్తానికి అయితే ఇక మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, భూమి అమ్మినాము, ఆ బ్యాంకులో కట్టినాము, బ్యాంకు వాళ్ళ ఇంటికి రాకుండా పరువు కాపాడుకున్నాం, ఎవరికి తెలియకుండా. సరే ఇప్పటి నుండి అయినా చెరుకు కష్టం చేసుకొని మంచిగా పిల్లలు చదివించుకొని మంచిగా కష్టపడి మంచిగా పరువు కాపాడుకుందామండి. ఇలాంటి యాప్స్ అయితే ఏ జన్మలు ఆడకండి, సరేనా అండి? సరే ఇంకోసారి ఇలాంటి యాప్స్ ఆడను, యాప్స్ ఆడకండి, ప్రమోషన్ చేయకండి, ఫ్యామిలీస్ లైఫ్ని రోడ్ మీద పడేయకండి. ఈజీగా వచ్చిన పైసలు ఈజీగానే వెళ్ళిపోతాయి. కష్టపడిన పైసలు ఎన్ని రోజులైనా మన చేతి దగ్గర ఉంటాయి, కానీ ఈజీగా వచ్చిన అమౌంట్ అనేది ఈజీగానే వెళ్ళిపోతుంది. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాన్ని మంచిగా చూసుకోండి. క్రికెట్ అని అదని ఇదని ఇప్పుడు ఎన్నో రకాల బెట్టింగ్ యాప్స్ వస్తుంటాయి, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. బాయ్ ఫ్రెండ్స్. జస్ట్ అవేర్నెస్ కోసం చేయబడిన వీడియోనే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా